మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. దామోదర సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న సంజీవయ్య విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, పలు దళిత సంఘాల నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు, ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వంటి ఎన్నో పదవులను అధిష్ఠించిన మహోన్నతుడు సంజీవయ్యని కొనియాడారు. రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా కీర్తి గడించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారంటూ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఉన్నత విలువలు, అంకిత భావానికి నిదర్శనం సంజీవయ్య జీవితం అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పోరాడారని తెలిపారు. సంజీవయ్య ఆశయాలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలోని తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ విద్యను అభ్యసించటం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర నిలవడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం. అమరజీవి దామోదర్ సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర్ సంజీవయ్య గారి యొక్క జయంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు, కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి. చాలా కష్టపడి, ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర్ సంజీవయ్య గారు. ఈ రోజున మనకి ఎస్సీ ఎస్టీలకి మరి రిజర్వేషన్స్ కల్పించింది కూడా ఆ రోజుల్లో వారే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మరి పెన్షన్స్ అంటూ ఏదైనా వితంతువులు పెన్షన్స్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి స్టార్ట్ చేసింది కూడా దామోదర్ సంజీవయ్య గారే. అలాగే లా కమిషన్ కూడా స్టార్ట్ చేసింది కూడా దామోదర్ సంజీవయ్య గారే. అలాగే అనేక భూ సంస్కరణలు కూడా తీసుకొచ్చింది కూడా దామోదర్ సంజీవయ్య గారే. అంతేకాకుండా మరి అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి మంత్రివర్యులుగా పనిచేస్తూ మరి ఈ రోజున ప్రజలందరి చేత కూడా మనల్ని పొందినటువంటి మరి నా గొప్ప దళిత నాయకుడిగా అభివృద్ధి చెందినటువంటి వారు ఈ రోజున అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తారు. దేశంలోనే పట్టతొలి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ దామోదరం సంజీవ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది ముదావహం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మాల సామాజిక వర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాల సామాజిక వర్గం నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి 2 పర్యాయాలు
అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన శ్రీ దామోదరం సంజీవ గారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. వారి యొక్క విలువలని, వారు పాటించినటువంటి రాజకీయ సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకి సజీవంగా అందించాలన్న గొప్ప సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వారి జన్మదినోత్సవాన్ని జరపడానికి ఆదేశాలు ఇవ్వడం, ప్రత్యేకంగా నిధులు కేటాయించడం అనేది నిజంగా ఈరోజు మాలజాతికి ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.